డియర్ స్టూడెంట్స్, ఇప్పుడు మనం ఫిట్టర్ ట్రేడ్కి సంబంధించి సెమిస్టర్ 3 సెకండ్ ఇయర్ విద్యార్థులకు ఇది మాడ్యూల్ 2 గేజెస్ అనే చాప్టర్ నుంచి ప్రశ్నలు మరియు జవాబులు నేర్చుకుందాం. ఇందులో ఈ యొక్క చాప్టర్లో 41 ప్రశ్నలు ఉన్నాయి. అయితే ముందు మనము చూసినటువంటి చాప్టర్లో 165 ప్రశ్నలు ఉన్నాయి. 165 ప్రశ్నలు దేంట్లో? అసెంబ్లీ అనే చాప్టర్లో. అందులో మనము 4 వీడియోలు చేశాం. ఇప్పుడు దీనికి సంబంధించి మనకు ఒకే వీడియోలో మనకు 41 క్వశ్చన్స్ వస్తాయి. కాబట్టి విద్యార్థులందరూ ఈ వీడియోని చూస్తే మొత్తంగా ఈ యొక్క చాప్టరు కంప్లీట్ అవుతుంది. సో మనకు అసెంబ్లీ చాప్టర్ తర్వాత సెమిస్టర్ 3లో ఫిట్టర్ సెకండ్ ఇయర్లో వచ్చే నెక్స్ట్ చాప్టర్ ఏది అంటే గేజెస్. మనం దీంట్లో ఉన్న ప్రశ్నలు జవాబులు ఇప్పుడు నేర్చుకుందాం. మొదటి ప్రశ్న, విచ్ బేరింగ్ మెటీరియల్ హ్యాస్ పూర్ థర్మల్ కండక్టివిటీ? అంటే దీని యొక్క అర్థం ఏమిటంటే బేరింగ్ మెటీరియల్ అంటే ఏమిటి? ఏదైనా బరువు మోస్తే దాన్ని బేర్ అని అంటాం. బేరింగ్స్ అనే పదం వింటూ ఉంటాం. బేరింగ్స్ ఏం చేస్తాయి? షాఫ్ట్ తిరిగేటప్పుడు స్మూత్గా రన్ అయ్యేదానికి అటువైపు ఇటువైపు బేరింగ్స్ అనేటివి మనము ఏర్పాటు చేస్తాం. ఇది షాఫ్ట్ అయితే వీటికి స్మూత్గా రన్ అయ్యేదానికోసం మనము ఎలా ఉంటుంది ఇది? ఈ షాఫ్ట్ అనేది స్మూత్గా రన్ అయ్యేదానికి ఈ బేరింగ్స్ ఉపయోగపడతాయి. అంటే బేరింగ్ అంటే బరువు మోసేదాన్ని బేరింగ్ అంటాం. కాకపోతే ఇవి బేరింగ్స్ చాలా రకాలు ఉన్నాయి, మనకు తెలుసు. ఈ బేరింగ్ అనేది ఈ యొక్క షాఫ్ట్ కానీ ఏదైనా కానీ స్మూత్గా తిరిగేదానికి ఉపయోగపడుతుంది. అయితే ఏ బేరింగ్ మెటీరియల్ హ్యాస్ పూర్ థర్మల్ కండక్టివిటీ? అంటే థర్మల్ కండక్టివిటీ అంటే ఉష్ణవాహకత అనమాట. అంటే తక్కువగా కలిగి ఉంటుంది. పూర్ థర్మల్ కండక్టివిటీ. పూర్ అంటే పేద కాదు, అంటే చాలా తక్కువగా ఉంటే దాన్ని పూర్ అని అంటాం. మనము పూర్ అంటే మన ఉద్దేశం ఏంటంటే వాళ్ళు చాలా పేదవాళ్ళు అని అంటూ ఉంటాం. పేదరికం కాదు ఇక్కడ. అది సెంటెన్స్లో మనము ఉపయోగించే ఆ యొక్క వర్డ్ను ఉపయోగించే దాన్ని బట్టి దాని మీనింగ్ మారిపోతుంది. కానీ ఇక్కడ వీళ్ళు తెలుగులో పేద ఉష్ణవాహకత అని ఇచ్చారు. అది రాంగ్. ఇది పేద కాదు, ఇది తక్కువ, చాలా తక్కువ అని అర్థం. ఏ నైలాన్, బి టెఫ్లాన్, సి సింటర్డ్ అలాయ్స్, డి లామినేటెడ్ ఫినోలిక్స్. సో ఏం చెప్తున్నారు? విచ్ బేరింగ్ మెటీరియల్ హ్యాస్ పూర్ థర్మల్ కండక్టివిటీ? ఏ బేరింగ్ మెటీరియల్ తక్కువ ఉష్ణవాహకాన్ని కలిగి ఉంటుంది? ఏ నైలాన్, బి టెఫ్లాన్, సి సింటర్డ్ అలాయ్స్. అంటే సింటర్డ్ అలాయ్స్ అంటే దృఢమైన మిశ్రమాలు అంటారు. లామినేటెడ్ ఫినోలిక్స్ ఏది? 4వది. అయితే ఇక్కడ సరైన సమాధానము ఏమిటి అంటే దీనికి డి లామినేటెడ్ ఫినోలిక్స్. విచ్ బేరింగ్ మెటీరియల్ హ్యాస్ పూర్ థర్మల్ కండక్టివిటీ? లామినేటెడ్ ఫినోలిక్స్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ డీప్ గ్రూవ్ టైప్ ఆఫ్ బాల్ రేసెస్ ప్రొవైడెడ్ ఇన్ ద బాల్ బేరింగ్? బాల్ బేరింగ్లో లోతైన గాడి ఎందుకు ఉంటుంది బాల్ రేసెస్లో? అంటే బాల్ బేరింగ్స్ ఇందాకే మనం చెప్పుకున్నాం. బేరింగ్స్ అంటే చాలా రకాలు ఉన్నాయి అనేది. దాంట్లో బాల్ బేరింగ్ అనేది ఒక రకం. దాంట్లో ఏమడుగుతున్నారు? వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ డీప్ గ్రూవ్ టైప్ ఆఫ్ బాల్ రేసెస్? అంటే ఏ రకము, దాని పర్పస్ ఏమిటి అంటున్నారు? డీప్ గ్రూవ్ టైప్ ఆఫ్ బాల్ రేసెస్. డీప్ గ్రూవ్ అంటే ఏంటి? డీప్ అంటే లోతైన అని అర్థం. గ్రూవ్ అంటే ఏంటి? గాడి. ఆ రకమైన బాల్ రేసెస్ ఎందుకు ఉంటాయి అని అడుగుతున్నారు. దానివల్ల ప్రయోజనం ఏమిటి అని అడుగుతున్నారు. ఏ టు విత్ స్టాండ్ షాక్ అంటే షాక్ను ఎదుర్కొనేదానిక. బి టు క్యారీ జర్నల్ లోడ్స్ను తట్టుకునేదానిక, జర్నల్ లోడ్స్ను తట్టుకునేదానిక. సి టు విత్ స్టాండ్ యాక్సియల్ థ్రస్ట్
అంటే యాక్సియల్ థ్రస్ట్ అంటే ఏంటి? యాక్సిల్ అంటాం కదా మనము. యాక్సిల్ అంటే దేన్ని అంటాం? మీకు కరెక్ట్గా చెప్పాలా? యాక్సిల్ అనే పదాన్ని ఎక్కడ ఉపయోగిస్తామంటే, ఇప్పుడు మనము జీప్ కానీ కార్ కానీ ఉంటుంది కదా, దాంట్లో యాక్సిల్ ఉంటుంది. సో అక్కడ బేరింగ్లు అనేటివి మనము తప్పనిసరిగా ఉపయోగిస్తాం. టు విత్ స్టాండ్ యాక్సియల్ థ్రస్ట్ అంటే దాని యొక్క వేగాన్ని, దాని యొక్క రాపిడిని తట్టుకునే శక్తి ఉంటుందా? తట్టుకునే శక్తి కోసమని ఈ యొక్క డీప్ గ్రూవ్ టైప్ ఆఫ్ బాల్ బేరింగ్లో ఉపయోగిస్తారా? డి, టు విత్ స్టాండ్ రేడియల్ లోడ్ను ఎదుర్కొనేదానిక. అయితే దీనికి సరైన సమాధానం ఏమిటి అంటే ఆప్షన్ సి, టు విత్ స్టాండ్ యాక్సియల్ థ్రస్ట్ అనమాట. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ డీప్ గ్రూవ్ టైప్ ఆఫ్ బాల్ రేసెస్ ప్రొవైడెడ్ ఇన్ ద బాల్ బేరింగ్? దీనికి సరైన సమాధానం ఏమిటి అంటే టు విత్ స్టాండ్ యాక్సియల్ థ్రస్ట్. నెక్స్ట్ క్వశ్చన్, వై ద డబుల్ రోలర్ బేరింగ్ ఈజ్ యూజ్డ్? డబుల్ రో అంటే ఏంటి? 2 లైన్లు ఉంటే దాన్ని డబల్ రో అంటాం. ఉదాహరణకి ఇక్కడ బొమ్మలో మనము ఇది ఒకటి, ఇక్కడ రోలర్ బేరింగ్ ఇది రోలర్ బేరింగ్ అంటున్నారు. రోలర్ బేరింగ్స్ ఇవి. ఓకే, దీని లోపల ఇంకొక రౌండ్ ఉంటుంది. రోలర్ బేరింగ్ అంటే ఎలా ఉంటుందంటే ఇలా ఉంటాయి అవి. రోలర్స్ అంటే తెలుసు కదా, రౌండ్గా ఉండదు. బాల్ బేరింగ్ అంటే దీన్ని నేను వేసింది రౌండ్గా వేస్తే దాన్ని బాల్ బేరింగ్స్ అంటారు. కానీ రోలర్స్ అనేటివి ఎలా ఉంటాయి? రోలర్స్ అంటే ఇలా ఉంటుందన్నమాట రోలర్స్. సో ఇంకొక రౌండ్ కూడా ఉంటుంది, ఇక్కడ ఇంకొక రౌండ్ కూడా ఉంటుంది. సో మీకు బొమ్మ అనేది నేను పూర్తిగా సరిగ్గా వేయలేకపోయి ఉండొచ్చు. అంటే అక్కడ ఏం చెప్తున్నారు? వై ద డబుల్ రోలర్ బేరింగ్ ఈజ్ యూజ్డ్ అంటే 2 వరుసలు ఉన్నటువంటి రోలర్ బేరింగ్ను ఎందుకు ఉపయోగిస్తాము? ఏ, టు టేక్ యాక్సియల్ లోడ్. బి, టు టేక్ రేడియల్ లోడ్ తీసుకునేదానిక, లేకపోతే అక్షియల్ లోడ్ తీసుకునేదానిక. అక్షం లోడ్, యాక్సియల్ అంటే అక్షం అనమాట. అక్షం అంటే ఇక్కడ లైన్ ఉంటే దాన్ని యాక్సియల్ లోడ్ అంటాం, దీన్ని యాక్సియల్ లోడ్ అని అంటాం అనమాట. రేడియల్ లోడ్ అంటే ఇలా ఉంటుంది. సి, టు టేక్ హెవీ యాక్సియల్ లోడ్ అంటే ఎక్కువ లోడ్ కలిగిండే హెవీ యాక్సియల్ లోడ్ను తీసుకునేదానిక. డి, టు టేక్ హెవీ రేడియల్ లోడ్ను తీసుకునేదానిక. అంటే మామూలు యాక్సియల్ లోడా, లేకపోతే మామూలు రేడియల్ లోడా, లేకపోతే హెవీ యాక్సియల్ లోడా, లేకపోతే హెవీ రేడియల్ లోడా. ఇక్కడ మనకేం చెప్తున్నారు? డబల్ రోలర్ అంటున్నారు. డబల్ రో ఎందుకు వస్తుంది? ఎప్పుడైనా కానీ లారీ ఉంది, ఒక లారీ ఉంటే 6 టైర్లు ఉంటే సరిపోతుంది, వెనక 4 ముందు 2. కానీ 10 టైర్ల లారీ వస్తుంది, లేకపోతే 14 టైర్ల లారీ వస్తుంది, 12 టైర్ల లారీ వస్తుంది. ఎందుకని? లోడ్ పెరుగుతుంది. హెవీ లోడ్స్ పెరిగే కొద్దీ టైర్లు కూడా పెరుగుతూ వస్తున్నాయి అన్నమాట. అక్కడ బాడీ పెరుగుతుంది, దానికి తగ్గట్టుగా అన్నీ పెరుగుతాయి. సో ఇక్కడ హెవీ లోడ్సే దీనికి అవసరం అవుతుంది డబల్ రోలర్లో. అయితే అది దేన్ని తీసుకుంటుంది అంటే టు టేక్ హెవీ రేడియల్ లోడ్, భారీ రేడియల్ లోడ్ను తీసుకుంటే చోట మనము డబల్ రోలర్స్ను ఉపయోగిస్తాము. బాల్ బేరింగ్ ఏమో యాక్సియల్ థ్రస్ట్ లోడ్కు ఉపయోగిస్తాం. అదే డబల్ రోలర్ వచ్చేసి మనము రేడియల్ లోడ్స్, అది కూడా భారీగా అవసరమైన చోట. టు టేక్ హెవీ రేడియల్ లోడ్. నెక్స్ట్ క్వశ్చన్, వై ద మెల్టింగ్ పాయింట్ ఆఫ్ బేరింగ్ మెటీరియల్ షుడ్ బి లోయర్ దాన్ దట్ ఆఫ్ ద షాఫ్ట్? ఏం చెప్తున్నారు? మనకు బేరింగ్ మెటీరియల్ యొక్క మెల్టింగ్ పాయింట్ షాఫ్ట్ మెల్టింగ్ పాయింట్ కన్నా తక్కువగా ఉండాలి, ఎందుకని అని అడుగుతున్నారు. ఏం చెప్తున్నారు? ప్రశ్న మరొకసారి అర్థం చేసుకోండి. షాఫ్ట్ అంటే ఇక్కడ తిరుగుతూ ఉండేదాన్నే మనము షాఫ్ట్ అంటాం. దానికి ఉన్నటువంటి మెల్టింగ్ పాయింట్ కన్నా బేరింగ్ మెటీరియల్లో ఉన్న మెల్టింగ్ పాయింట్ తక్కువగా ఉండాలి. వై ద మెల్టింగ్ పాయింట్ ఆఫ్ బేరింగ్ మెటీరియల్ షుడ్ బి లోయర్ దాన్ దట్ ఆఫ్ ద షాఫ్ట్? అక్కడ ఉన్నటువంటి షాఫ్ట్ యొక్క మెల్టింగ్ పాయింట్ కన్నా బేరింగ్ మెటీరియల్ యొక్క మెల్టింగ్ పాయింట్ తక్కువగా ఉండాలి. కారణం ఏమిటి? ఏ, ప్రివెంట్స్ షాఫ్ట్ షీజర్ అంటే షాఫ్ట్ తిరగకుండా ఆగిపోవడం అనేది
కాపాడేదానికి తిరగకుండా ప్రివెంట్స్ షాఫ్ట్ సీజర్ అంటే షాఫ్ట్ సీజ్ కాకుండా కాపాడుతుందా? బి ప్రివెంట్ డ్యామేజ్ టు బేరింగ్ బేరింగ్కు నష్టం జరగకుండా చూస్తుందా? సి అలౌ ద బేరింగ్ టు రన్ ఎఫిషియెంట్లీ బేరింగ్ సమర్థవంతంగా తిరిగేదానికి ఉపయోగపడుతుందా? డి ప్రివెంట్ థర్మల్ ఎక్స్పాన్షన్ ఆఫ్ షాఫ్ట్ యొక్క థర్మల్ విస్తరణను కాపాడుతుందా? థర్మల్ ఎక్స్పాన్షన్ ఆఫ్ షాఫ్ట్ అంటే థర్మల్ ఎక్స్పాన్షన్ అంటే వేడి నిరోధకత అనేది పెంచుతుందా కాపాడుతుందా? అంటే వేడి పెరగకుండా షాఫ్ట్ యొక్క వేడి పెరగకుండా కాపాడుతుందా? అంటే దీనికి వాస్తవంగా సరైన సమాధానం ఏమి అంటే ప్రివెంట్స్ షాఫ్ట్ సీజర్ షాఫ్ట్ సీజ్ కాకుండా కాపాడుతుంది. షాఫ్ట్ అనేది సీజ్ కాకుండా కాపాడుతుంది. ప్రివెంట్స్ షాఫ్ట్ సీజర్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈజ్ ద నేమ్ ఆఫ్ ద వాషర్? ఇక్కడ చూపిస్తున్నటువంటి బొమ్మలో ఉన్న వాషర్ పేరు ఏమిటి అని అడుగుతున్నారు. ఏమేమి ఆప్షన్స్ ఇచ్చారో చూద్దాం మనం. ఏ ఇంటర్నల్ టైప్ వాషర్ అంటే అంతర్గతంగా తిరిగే రకమా ఉపయోగించే రకమా? వాషర్ అంటే ఉతికే యంత్రం కాదు. ఇక్కడ మన వాళ్ళు తప్పిచ్చారు. మీరు అందుకే తెలుగులో ఉండే వాటిని సీరియస్గా తీసుకోవద్దండి. ఇది ఉతికే యంత్రం కాదు, మనకు తెలుసు. ఇది వాషర్ అంటే మనము బోల్ట్స్ నట్స్ దగ్గర ఫిట్ చేసే రకం ఇది. బి ఎక్స్టర్నల్ టైప్ వాషర్ అంటే బయట పక్క ఉపయోగించే వాషరా? సి ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ వాషర్ ఇది అంతర్గతంగా లోపల పక్క మరియు బయట పక్క రెండు పక్కల ఉపయోగించవచ్చా దీన్ని మనము? డి కౌంటర్ సంక్ వాషర్ కౌంటర్ సంక్ రకమా అని అడుగుతున్నారు. వాస్తవంగా ఇది ఎక్కడ ఉపయోగిస్తారు దీన్ని ఈ రకమైన వాషర్ను అంటే ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ వాషర్ అంటే అంతర్గతంగా లోపలి పక్క మరియు బయట పక్క అంతర్గత మరియు బాహ్య ఈ రెండు ప్రదేశాలలో కూడా ఈ రకమైన వాషర్ను మనము ఉపయోగించవచ్చు. సో వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద వాషర్ అంటే ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ వాషర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. విచ్ అలాయింగ్ మెటల్ బేరింగ్ కెన్ వర్క్ అట్ హయ్యర్ టెంపరేచర్ అండ్ హయ్యర్ లోడ్ క్యారీయింగ్ కెపాసిటీ? ఏ రకమైన లోహపు మిశ్రమాలు కలిగిన మెటల్ బేరింగ్ అంటే అలాయింగ్ మెటల్ బేరింగ్ అంటే ఏ లోహ మిశ్రమం కలిగిన బేరింగ్ ఎక్కువ ఉష్ణోగ్రత మరియు ఎక్కువ సామర్థ్యంతో పనిచేస్తుంది అని అడుగుతున్నారు. ఏ మిశ్రమాన్ని లోహ బేరింగ్ అధిక ఉష్ణోగ్రత మరియు అధిక బరువు మోసుకెళ్లే సామర్థ్యంతో పని చేయగలదు అంటే ఇక్కడ బేరింగు ఏ లోహ మిశ్రమంతో తయారు చేసినారు అంటున్నారు. ఏ క్యాస్ట్ ఐరన్, బి వైట్ మెటల్, సి కాపర్ లెడ్ అలాయ్స్, డి క్యాడ్మియం బేస్డ్ అలాయ్ అంటే క్యాడ్మియం ఆధారిత మిశ్రమం. కాపర్ లెడ్ అలాయ్స్ అంటే రాగి ప్రధాన మిశ్రమం అన్నమాట. సో కాపర్ లెడ్ అది వేరు, క్యాస్ట్ ఐరన్ అనేది వేరు, వైట్ మెటల్ అనేది వేరు. అయితే ఇక్కడ బేరింగ్ అధిక ఉష్ణోగ్రతలో మరియు ఎక్కువ లోడ్లు కడిగిన చోట మనకు బాగా పనిచేసే బేరింగు అది ఏ మెటల్తో తయారు చేయబడతారు, ఏ మెటల్ అలాయ్తో తయారు చేయబడతారు అంటే ఏ లోహ మిశ్రమంతో చేస్తారు అంటే దానికి సరైన సమాధానం ఏమిటి అంటే ఆప్షన్ డి క్యాడ్మియం బేస్డ్ అలాయ్ క్యాడ్మియం ఆధారిత మిశ్రమము. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. వాట్ ఈజ్ ద మెథడ్ ఆఫ్ మెటల్ కోటింగ్? మెటల్కు కోటింగ్ ఇచ్చే పద్ధతి ఏమిటి? ఇక్కడ మనకు ఒక బొమ్మ ఇచ్చారు. ఈ బొమ్మలో చూపిస్తున్నటువంటి మెటల్ కోటింగ్ విధానము పేరేమిటి? ఇక్కడ మీరు గమనిస్తే ఇక్కడొక ప్లేట్ ఉంది, ఇక్కడొక ప్లేట్ ఉంది. సో మధ్యలో దాన్ని మనము పెయింటింగ్ చేయాలి. మనం పెయింటింగ్ చేయాల్సిండేది ఇక్కడ కోటింగ్ చేయాల్సిండేది దేనికి? పెయింటింగ్ కాదు, కోటింగ్ అనమాట. దీన్ని ఏమంటామంటే ఈ మెటల్కు మనం కోటింగ్ చేయాలి. అయితే ఇటు సైడు ఒక ప్లేట్ ఉంది, ఇటు సైడు ఒక ప్లేట్ ఉందన్నమాట. సో ఇది ఏం సిస్టమ్ అనేది మనకు ఏమేం పేర్లు ఇచ్చారో ఒకసారి చూసి ఆన్సర్ చెప్పుకుందాం. ఏ క్లాడింగ్, బి షెరాసిడైజింగ్, సి గాల్వనైజింగ్,
డి ఎలక్ట్రోప్లేటింగ్. అయితే ఇక్కడ మీరు గమనిస్తే ఈ బొమ్మలో గమనించారంటే ఇక్కడ విద్యుత్తును ఇచ్చి ఉన్నారు. ఇక్కడ అమ్మీటర్ కనిపిస్తుంది కదా, సో ఇది ఇక్కడ స్విచ్లు అనమాట ఇవి. సో ఏం జరుగుతూ ఉంది ఇక్కడ, కోటింగ్ అనేది ఎలా జరుగుతుంది, కరెంటును ప్రవహింపచేసి వీటిని మనము ఎలక్ట్రోప్లేట్స్ అంటాం. ఇవి ప్లేట్స్, ఇక్కడ ఒక ప్లేట్ ఇక్కడ ఒక ప్లేట్ ఉంది, కరెంటు ప్రవహిస్తుంది కాబట్టి వాటిపైన దాన్ని ఎలక్ట్రోప్లేటింగ్ అని మనము అంటాము. దీనికి సరైన సమాధానం ఏమిటి అంటే ఎలక్ట్రోప్లేటింగ్. విద్యుత్ ఆధారితంగా ఇక్కడ మనము కోటింగ్ చేస్తున్నాము. నెక్స్ట్ క్వశ్చన్, which metal is used in electroplating to the metal surface to resist corrosion for long period and to retain high polish? ఏం చెప్తున్నారు, ఏ రకమైన మెటల్ను ఎలక్ట్రోప్లేటింగ్లో మనము ఏ రకమైన మెటల్ను ఉపయోగిస్తాము, దేని కొరకు, మెటల్ సర్ఫేస్ టు రెసిస్ట్ కరోజన్, తుప్పు పట్టకుండా నిరోధించేదానికి, ఫర్ లాంగ్ పీరియడ్ అంటే ఎక్కువ కాలం పాటు తుప్పు పట్టకుండా నిరోధించేదానికి, అండ్ టు రిటైన్ హై పాలిష్ అంటే ఎక్కువ కాలము పాలిష్ అనేది ఉండేదానికి. హై పాలిష్ అంటే ఎక్కువ నాణ్యత, ఎక్కువ కాలము మన్నిక కలిగి ఉండడం. రీటైన్ అంటే ఉండడం. దీర్ఘకాలంగా క్షయమును ఎదుర్కొనేందుకు మరియు అధిక మెరుగుదలను కలిగి ఉండేందుకు మెటల్ ఉపరితలానికి ఎలక్ట్రోప్లేటింగ్ ప్రక్రియలో ఏ మెటల్ ఉపయోగించబడుతుంది, ఏ మెటల్ ద్వారా మనము ఎలక్ట్రోప్లేటింగ్ చేస్తే అది ఎక్కువ కాలము తుప్పు పట్టకుండా మరియు ఎక్కువ కాలము మెరుగును, అధిక మెరుగుదలను కలిగి ఉంటుంది, మెరుస్తూ ఉంటుంది. పాలిష్ అంటాం కదా, పాలిష్ చేస్తే ఏమవుతుంది, ఆ లోహం అనేది మెరుస్తూ ఉంటుంది. సో ఎక్కువ కాలము ఆ యొక్క పాలిష్ అనేది కూడా ఉండాలి. ఇక్కడ తుప్పు పట్టకూడదు, ఎక్కువ కాలము మెరుగు కూడా ఎక్కువ కాలము ఉండాలి పాలిష్ అనేది. సో అటువంటి చోట మనము ఏ రకమైన మెటల్ను ఉపయోగిస్తాము, ఏ లెడ్, బి నికెల్, సి క్రోమియం, డి అల్యూమినియం. అయితే ఇటువంటి చోట్ల మనం ఉపయోగించే మెటల్ పేరు ఏది అంటే క్రోమియం. ఆప్షన్ సి క్రోమియంను ఉపయోగించి మనము ఎలక్ట్రోప్లేటింగ్ గనక చేస్తే అది ఎక్కువ కాలము తుప్పు పట్టకుండా ఉంటుంది మరియు ఎక్కువ కాలము షైనింగ్ కూడా ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, which metal protect corrosion resistant and does not crack or peel off due to temperature variation on coating? ఏ లోహ క్షయ నిరోధకతను కాపాడుతుంది మరియు పూతపై ఉష్ణోగ్రత వైవిధ్యం కారణంగా పగుళ్ళు లేదా కరిగిపోదు? ఏం చెప్తున్నారు ఇక్కడ, విచ్ మెటల్ ప్రొటెక్ట్ కరోజన్ రెసిస్టెంట్ అంటే ఏ మెటలు కరోజన్ అంటే తుప్పు పట్టకుండా నిరోధిస్తుంది మరియు డస్ నాట్ క్రాక్ ఆర్ పీల్ అంటే పగిలిపోవడం లేదా ఊడిపోవడం, పీల్ ఆఫ్ డ్యూ టు టెంపరేచర్ అంటే టెంపరేచర్ పెరిగినా కూడా, అంటే కోటింగ్ పైన టెంపరేచర్ ఒకవేళ ఎక్కువగా పడినా అంటే అధిక ఉష్ణోగ్రత దానిపైన ప్రసరించినా కూడా అది పగిలిపోకూడదు మరియు ఊడిపోకూడదు. పీల్ ఆఫ్ అంటే ఏంటి, ముఖానికి మనం ఏదైనా షాప్కి వెళ్తే, బార్బర్ షాప్కి వెళ్తే ముఖానికి అంతా కూడా అది పూసి తర్వాత పీకేస్తారు. దేనికి, లోపలంతా కూడా నీట్గా రావాలని, దాన్నే పీల్ ఆఫ్ అంటాం మనం. సో తుప్పు పట్టకుండా మరియు క్రాక్ అవ్వకుండా లేకపోతే ఊడిపోకుండా ఉండేదానికి ఉపయోగించే మెటల్ ఏది మనము అని అడుగుతున్నారు. దానికి సరైన సమాధానం ఏమిటంటే ఆప్షన్స్ ఏమి ఇచ్చారు ఇక్కడ, ఏ జింక్, బి నికెల్, సి కాపర్, డి క్రోమియం. అయితే మనము ఇక్కడ ఉపయోగించే మెటల్ ఏదిరా అంటే ఇక్కడ ఆప్షన్ ఏ జింక్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం, విచ్ కరోజన్ రెసిస్టెంట్ మెటల్ ఈజ్ యూజ్డ్ ఇన్ కెమికల్ ప్లాంట్ అండ్ ఫుడ్ ప్రాసెసింగ్? ఇక్కడ ఏం చెప్తున్నారు, కెమికల్ ప్లాంట్ అంటే కెమికల్స్ను తయారు చేసేటువంటి కర్మాగారం, మరియు ఫుడ్ ప్రాసెసింగ్ అంటే ఇప్పుడు కూరగాయలు పండిస్తారు, ఆ కూరగాయలను వాటన్నిటిని ఒక చోటికి తీసుకొచ్చి దాన్ని ప్రాసెస్ చేస్తారు. అంటే సైజును బట్టి డివైడ్ చేస్తారు, క్వాలిటీని బట్టి డివైడ్ చేస్తారు. అది కొద్ది రోజులు ఎక్కువ కాలము మన్నిక ఉండేలాగున దానికి ఫుడ్ ప్రాసెస్ అనేది చేస్తారు, దానికి కొన్ని కలిపేసి చేస్తారనమాట. అటువంటి చోట మనము ఏ రకమైన
మెటల్ను ఉపయోగిస్తాం. కరోజన్ రెసిస్టెంట్ మెటల్ ఈజ్ యూజ్డ్ ఇన్ కెమికల్ ప్లాంట్ అండ్ ఫుడ్ ప్రాసెసింగ్. ఏ లెడ్, బి కాపర్, సి అల్యూమినియం, డి స్టెయిన్లెస్ స్టీల్. దీనికి సరైన సమాధానం ఏమిటి అంటే స్టెయిన్లెస్ స్టీల్. స్టెయిన్లెస్ స్టీల్. ఎందుకు స్టెయిన్లెస్ స్టీల్ వాడతామంటే ఇక్కడ మనకు ఎక్కడని అడుగుతున్నారు, కెమికల్ ప్లాంట్ అండ్ ఫుడ్ ప్రాసెసింగ్. ఇటువంటి ప్రదేశంలో మనము తుప్పు పట్టకుండా ఉపయోగించే మెటల్ ఏది అంటే స్టెయిన్లెస్ స్టీల్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ థ్రస్ట్ బాల్ బేరింగ్? ఈ బాల్ బేరింగ్లో థ్రస్ట్ బాల్ బేరింగ్ అనేది ఒక రకం. అయితే దాని యొక్క ఉద్దేశం ఏమిటి? దాని యొక్క ఉద్దేశం ఏమిటి అంటే పర్పస్ ఆఫ్ థ్రస్ట్ బాల్ బేరింగ్. తెలుగులో చెత్తగా ఇచ్చారు మీనింగ్, దాన్ని పట్టించుకోవద్దండి. ఏ యాక్సియల్ లోడ్, బి రేడియల్ లోడ్, సి యాక్సియల్ థ్రస్ట్ లోడ్, డి వర్టికల్ థ్రస్ట్ లోడ్. ఇది థ్రస్ట్ బాల్ బేరింగ్ అనేది మనము ఎక్కడ ఉపయోగిస్తాము అంటే వర్టికల్ థ్రస్ట్ లోడ్లో ఉపయోగిస్తాము. దీనికి సరైన సమాధానం ఏమిటి అంటే ఆప్షన్ డి వర్టికల్ థ్రస్ట్ లోడ్. వర్టికల్ థ్రస్ట్ లోడ్. నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద బేరింగ్? ఈ బొమ్మలో చూపించినటువంటి బేరింగ్ పేరేమిటి అని అడుగుతున్నారు. బేరింగ్ పేరు ఏమేమి ఆప్షన్స్ ఇచ్చారు? ఏ నీడిల్ బేరింగ్, నీడిల్ అంటే తెలుసు కదా సూదిలాగా ఉంటుంది. బి థ్రస్ట్ బాల్ బేరింగ్, సి టాపర్ రోలర్ బేరింగ్, డి యాంగులర్ కాంటాక్ట్ బాల్ బేరింగ్. ఈ నాలుగిటల్లో ఈ బొమ్మలో చూపించిన బేరింగ్ పేరేమిటి? దీనికి సరైన సమాధానం ఏమిటి అంటే నీడిల్ బేరింగ్. నీడిల్ బేరింగ్. దీన్ని ఏమని పిలుస్తామంటే మనము నీడిల్ బేరింగ్ అని పిలుస్తాము. ఈ బొమ్మలో చూపిస్తున్నటువంటి బేరింగ్ పేరేమిటి అంటే నీడిల్ బేరింగ్, సూది రకమైన బేరింగ్. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ బేరింగ్ మెటీరియల్ ఈజ్ యూజ్డ్ ఇన్ కనెక్టింగ్ రాడ్ అండ్ ఎలక్ట్రికల్ మోటార్స్? అంటే ఇక్కడ కనెక్టింగ్ రాడ్ ఎక్కడొస్తుంది మనకి? ఆటోమొబైల్ కార్లలో, జీపులలో, టూ వీలర్లలో అన్నిటిల్లో వస్తుంది కనెక్టింగ్ రాడ్. ఇంజన్లో ఉంటుంది కదా కనెక్టింగ్ రాడ్, దాన్నే మనము ఇంజన్ లోపల ఉంటుంది అనమాట, పిస్టన్ దగ్గర ఉంటుంది కనెక్టింగ్ రాడ్. సో అదేవిధంగా ఎలక్ట్రికల్ మోటార్స్ ఫ్రీగా లోపల రోటర్ తిరగాలంటే అటు ఇటు బేరింగ్స్ ఉంటాయి. అటువంటి చోట ఉపయోగించే బేరింగ్ మెటీరియల్ ఏది? ఏ వైట్ మెటల్, బి సింటర్డ్ అలాయ్స్, సింటర్డ్ అంటే దృఢమైన, సి అల్యూమినియం అలాయ్ అంటే అల్యూమినియం మిశ్రమం, డి కాపర్ లెడ్ అలాయ్ రాగి మరియు లెడ్ మిశ్రమము. ఇక్కడ మనము కనెక్టింగ్ రాడ్ మరియు ఎలక్ట్రికల్ మోటార్స్లో ఉపయోగించే బేరింగ్ మెటీరియల్ పదార్థం ఏది అంటే కాపర్ లెడ్ అలాయ్, కాపరు మరియు లెడ్ మిశ్రమము, కాపర్ మరియు లెడ్ మిశ్రమము. నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఈస్ ద ఆపరేషన్ ఆఫ్ ఏ మెటల్ కోటెడ్ విత్ అదర్ మెటల్ టు అబ్టైన్ ప్రొటెక్టింగ్ సర్ఫేస్? ఏం చెప్తున్నారు ఇక్కడ? మనము మెటల్ కోటింగ్ను ఇంకొక మెటల్ ద్వారా తీసుకొని అక్కడ మనము మెటల్కు కోటింగ్ చేసే ప్రక్రియను ఏమని పిలుస్తాము? ఆ ఆపరేషన్ను ఏమంటాం అంటే ఇక్కడ ఏం చేస్తున్నాం, ఒక మెటల్ తీసుకుంటున్నాం, ఆ మెటల్ ద్వారా ఇంకొక మెటల్కు మనము కోటింగ్ ఇస్తున్నాం. ఇందాక మనము బొమ్మ చూసాం, ఏముంది ఆ బొమ్మలో? ఒక ఇక్కడ ఒక పాత్ర ఉంది, దీంట్లో ఒక ప్లేట్ ఉంది, ఇక్కడ ఒక ప్లేట్ ఉంది, మధ్యలో ఒక మెటల్ను వేలాడదీసి దీన్ని మనము సప్లై ఇచ్చేసి దీనికి మనము ఇక్కడ స్విచ్చెస్ ఇచ్చాము, ఇక్కడ అమ్మీటర్ను కనెక్ట్ చేసి సప్లై తీసుకొని చేసాం. అంటే ఇక్కడ దీన్ని మనము ఎలక్ట్రోప్లేటింగ్ ప్రాసెస్ అన్నాం. ఏం జరుగుతుంది ఎలక్ట్రోప్లేటింగ్లో అంటే ఈ ప్లేట్లో మరియు ఈ ప్లేట్లో ఉన్నటువంటి కలర్ కానీ ఇది వచ్చేసి
ఇక్కడ కరెంటు ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే ఇది ఇక్కడ వస్తుంది మనము క్లాసెస్ చెప్పినప్పుడు ఇది మీకు చాలా స్పష్టంగా వీడియో కూడా చూపించడం జరిగింది క్లాసెస్లో. సో అది ఇక్కడి నుంచి డిశ్చార్జ్ అయ్యి ఈ మెటల్కి వచ్చేసి అతుక్కుంటుంది అనమాట. సో ఆ ప్రాసెస్ను, ఆ ఆపరేషన్ను ఏమంటారు అని అడుగుతున్నారు. వాట్ ఈజ్ ద ఆపరేషన్ ఆఫ్ ఏ మెటల్ కోటెడ్ విత్ అదర్ మెటల్ టు అబ్టైన్ ప్రొటెక్టింగ్ సర్ఫేస్? దాన్ని మనము ఏ క్లాడింగ్, బి గాల్వనైజింగ్, సి సిమెంటేషన్, డి ఎలక్ట్రోప్లేటింగ్. మనకందరికీ తెలుసు దాన్ని ఏమంటారో. ఆ రకంగా చేస్తే దాన్ని ఎలక్ట్రోప్లేటింగ్ అని అంటారు. ఇందాక ఎలక్ట్రోప్లేటింగ్ ఏం చేస్తారనేది మనము చూసుకున్నాం. సేమ్ థింగ్ అనమాట. దాన్ని మనము ఏమంటామంటే ఎలక్ట్రోప్లేటింగ్ అని అంటాము. ఆప్షన్ డి. అంటే ఒక మెటల్ను మనము ఉపయోగించి ఇంకొక మెటల్కు కోటింగ్ వేస్తే దాన్ని మనం ఏమంటామంటే ఎలక్ట్రోప్లేటింగ్ అని అంటాము. అది ఏ ప్రక్రియ ద్వారా జరుగుతుందంటే కరెంటు పంపించి దాన్ని మనము చేస్తాం కాబట్టి దాన్ని మనము ఎలక్ట్రోప్లేటింగ్ అని అంటాం. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ మెటల్ పౌడర్ ఈజ్ యూజ్డ్ ఇన్ క్యాలరైజింగ్ ప్రాసెస్ టు ప్రివెంట్ కరోజన్? ఇక్కడ తుప్పు పట్టకుండా ఇవన్నీ ఈ ఎలక్ట్రోప్లేటింగ్ కావచ్చు, లేకపోతే ఇంకొక సిస్టమ్ కావచ్చు, క్లాడింగ్, ఇవన్నీ ఎందుకు చేస్తారా అంటే తుప్పు పట్టకుండా మనల్ని ఆ యొక్క మెటల్ను రక్షించేదానికి చేస్తారు. అయితే ఏ మెటల్ పౌడర్ను ఉపయోగించి మనము క్యాలరైజింగ్ ప్రక్రియ అంటామన్నమాట. ఇక్కడ తుప్పు పట్టకుండా నివారించడానికి క్యాలరైజింగ్ ప్రక్రియలో ఏ మెటల్ పౌడర్ ఉపయోగించబడుతుంది? ఏ జింక్ పౌడర్, బి నికెల్ పౌడర్, సి క్రోమియం పౌడర్, డి అల్యూమినియం పౌడర్. ఇక్కడ మనం ఉపయోగించే పౌడర్ ఏదిరా అంటే అల్యూమినియం పౌడర్. అల్యూమినియం పొడిని ఉపయోగించి మనము తుప్పు పట్టకుండా చేసే ప్రక్రియను ఏమంటామంటే క్యాలరైజింగ్ ప్రాసెస్ అని అంటాము. క్యాలరైజింగ్ ప్రాసెస్ అని అంటాము. నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఈస్ ద టెంపరేచర్ రిక్వైర్డ్ టు ప్రాసెస్ ద క్రోమైజింగ్ ఫర్ ప్రివెన్షన్ ఆఫ్ కరోజన్? ఇక్కడ కూడా క్రోమైజింగ్ చేస్తున్నారు. క్రోమైజింగ్ అంటే క్రోమ్ను ఉపయోగించి, క్రోమ్ మెటల్ ద్వారా మనము కరోజన్ మీన్స్ తుప్పు పట్టకుండా తీసుకునే ప్రాసెస్ను ఏమంటాం? వాట్ ఈస్ ద ఇక్కడ ఏమడుగుతున్నారంటే క్రోమైజింగ్లో ఎంత టెంపరేచర్ అవసరమవుతుంది, క్రోమైజింగ్ ప్రాసెస్లో ఎంత టెంపరేచర్ అవసరమవుతుంది? 900 to 1100, ఆప్షన్ బి 1000 to 1100 డిగ్రీ సెంటీగ్రేడ్, ఆప్షన్ సి 1100 to 1200 డిగ్రీ సెంటీగ్రేడ్, ఆప్షన్ డి 1300 to 1400 డిగ్రీ సెంటీగ్రేడ్. వాస్తవంగా ఈ యొక్క క్రోమైజింగ్ ప్రాసెస్కు అవసరమైనటువంటి టెంపరేచర్ ఎంత అంటే ఆప్షన్ డి 1300 to 1400 డిగ్రీ సెంటీగ్రేడ్. 1300 నుంచి 1400 డిగ్రీ సెంటీగ్రేడ్ వరకు, ఆ ఉష్ణోగ్రత వరకు మనము వేడి చేయవలసి ఉంటుంది. ఏ సిస్టంలో? క్రోమైజింగ్ ప్రాసెస్లో. దేనికోసం ఇది కూడా చేస్తాం మనము? తుప్పు పట్టకుండా కోటింగ్ లాగా ఉపయోగించడమే ఈ క్రోమైజింగ్ పద్ధతి కూడా, క్రోమైజింగ్. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ మెటల్ హ్యావ్ హై రెసిస్టెన్స్ టు కెమికల్ రియాక్షన్? రసాయన ప్రతిచర్యకు అధిక నిరోధకత కలిగి ఉన్న మెటల్ ఏది? రసాయన చర్యలు జరుగుతూ ఉంటాయి, కెమికల్ రియాక్షన్. అటువంటి చోట దాని నుంచి రక్షింపబడడానికి ఏ మెటల్కు ఎక్కువ శక్తి ఉంది? ఏ లెడ్, బి నికెల్, సి కాపర్, డి అల్యూమినియం. సో మనకు కెమికల్ రియాక్షన్ వలన ఎఫెక్ట్ కాకుండా తట్టుకునే శక్తి దేనికి ఉంటుందిరా అంటే నికెల్. ఆప్షన్ బి నికెల్. రసాయన చర్యలను తట్టుకునే శక్తి ఉన్న మెటల్ ఏది? విచ్ మెటల్ హ్యావ్ హై రెసిస్టెన్స్ టు కెమికల్ రియాక్షన్? రసాయన ప్రతిచర్యకు అధిక నిరోధకత ఉన్న మెటల్ ఏది? ఆప్షన్ బి నికెల్. నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద పార్ట్ మార్క్డ్ ఎక్స్? ఎక్స్ అని గుర్తించబడిన భాగము పేరేమిటి? ఇక్కడ ఎక్స్ అని గుర్తించారు కదా, ఇక్కడ ఈ పార్ట్ను ఎక్స్ అని గుర్తించారు. సో ఆ పార్ట్ యొక్క పేరేమిటి అంటున్నారు. ఏమేమి ఆప్షన్స్ ఇచ్చారు? ఏ బాల్ కేస్,
బి ఇన్నర్ రేస్, సి అవుటర్ రేస్, డి బాల్ సపరేటింగ్ గేజ్. ఇక్కడ బొమ్మను మరొక్కసారి గమనించండి మీరు. బొమ్మను ఇక్కడ చిన్న పార్టికల్ ఇది, అక్కడ దాన్ని ఎక్స్ అని గుర్తించారు, కాకపోతే పక్కన క్రాస్ సెక్షన్ ఇచ్చారు మనకు గమనించే దానికోసము. ఇదనమాట క్రాస్ సెక్షన్లో ఇచ్చారు, కటింగ్ ఇచ్చారు కదా, క్రాస్ సెక్షన్లో అది ఎలా కనపడుతుంది అనేది కూడా చూపిస్తున్నారు. వాస్తవంగా ఈ బొమ్మలో మనకు ఇవి బేరింగ్స్ ఎక్కడున్నాయి, పక్కనున్నవి ఇవి బేరింగ్స్, ఇక్కడ ఉన్నాయి కదా, ఇవి బేరింగ్స్ అనమాట, ఇవి బేరింగ్స్. అయితే పక్కన ఉన్నటివి ఏమిట్రా అవి అంటే మనకు బాల్ సపరేటింగ్ గేజ్. బంతిని అంటే ఆ రెండు బాల్స్ మధ్య మనము ఈ వీటిని పెట్టి వేరు చేస్తాం. బాల్ సపరేటింగ్ గేజ్, బంతిని వేరు చేసే గేజ్ అనమాట అది. బంతి అంటే ఇక్కడ మళ్ళీ మీరేదో క్రికెట్ బంతి, బాస్కెట్ బాల్, వాలీబాల్ కాదు, ఇక్కడ బాల్ బేరింగ్. ఇక్కడ ఇవన్నీ బాల్స్ కదా, ఇక్కడ ఉండేటివన్నీ కూడా బాల్ బేరింగ్లో ఏముంటాయి, బాల్సే కదా, ఇవన్నీ కూడా చిన్న చిన్న గుండ్రంగా మనము చూసే ఉంటాం, ఆడుకుంటూ కూడా ఉంటాం వాటితో. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ బేరింగ్ మెటీరియల్ ఈజ్ యూజ్డ్ ఫర్ లైట్ లోడింగ్ అండ్ లో స్పీడ్ అప్లికేషన్? తేలికైన లోడింగ్ మరియు తక్కువ వేగాల అనువర్తనానికి ఉపయోగించే బేరింగ్ మెటీరియల్ ఏది? ఏ క్యాస్ట్ ఐరన్, బి టిన్ బ్రాంచ్, సి క్యాడ్మియం బేస్డ్ అలాయ్, డి కాపర్ అండ్ లెడ్ అలాయ్స్. ఇవి అన్నీ కూడా టిన్ కానీ క్యాడ్మియం కానీ కాపర్ కానీ ఇవన్నీ కూడా హెవీ లోడ్స్ అవసరమైన చోట ఉపయోగించడం జరుగుతుంది. ఒక క్యాస్ట్ ఐరన్ మాత్రమే తక్కువ స్పీడు మరియు తక్కువ లోడు అంటే తక్కువ బరువు, దానిపైన తక్కువ భారం పడేటువంటి చోట ఉపయోగించే బేరింగ్ మెటీరియల్ ఏది అంటే క్యాస్ట్ ఐరన్, క్యాస్ట్ ఐరన్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద డిసడ్వాంటేజ్ ఆఫ్ థ్రస్ట్ బాల్ బేరింగ్? థ్రస్ట్ బాల్ బేరింగ్ యొక్క ప్రతికూలత ఏమిటి? డిసడ్వాంటేజ్, దానివల్ల జరిగే ఇబ్బంది, నష్టం. ఏ కెనాట్ టేక్ ఎనీ రేడియల్ లోడ్, ఇది రేడియల్ లోడ్ను తీసుకోలేదు. బి కెనాట్ టేక్ హారిజాంటల్ ఎండ్ థ్రస్ట్, ఇది హారిజాంటల్గా చివరిలో తీసుకోలేదు, లోడ్ తీసుకోలేదన్నమాట, ఎండ్ థ్రస్ట్ అనమాట, హారిజాంటల్ ఎండ్ థ్రస్ట్. సి కెనాట్ టేక్ లోడ్ ఆన్ బోత్ డైరెక్షన్స్, రెండు వైపులా ఇది లోడును తీసుకోలేదన్నమాట, రెండు వైపులా తిరిగినప్పుడు, రెండు దిశలలో తిరిగినప్పుడు అది లోడ్ను పట్టుకోలేదన్నమాట. డి కెనాట్ టేక్ ఎనీ వర్టికల్ థ్రస్ట్ లోడ్, వర్టికల్ థ్రస్ట్ లోడ్ని ఇది తీసుకోలేదా? అయితే దీనికి సరైన సమాధానం ఏమిట్రా అంటే కెనాట్ టేక్ హారిజాంటల్ ఎండ్ థ్రస్ట్, కెనాట్ టేక్ హారిజాంటల్ ఎండ్ థ్రస్ట్. దీనికి థ్రస్ట్ బాల్ బేరింగ్ యొక్క ప్రతికూలత, థ్రస్ట్ బాల్ బేరింగ్కు ఉన్న లోపం ఏమిట్రా అంటే ఇది హారిజాంటల్ ఎండ్ థ్రస్ట్లో తీసుకోలేదు, కెనాట్ టేక్ హారిజాంటల్ ఎండ్ థ్రస్ట్. నెక్స్ట్ క్వశ్చన్, వై డీప్ గ్రూవ్ టైప్ ఆఫ్ బాల్ రేసెస్ ప్రొవైడెడ్ ఇన్ ద బాల్ బేరింగ్? ఇది మనకు ఫస్ట్లోనే వచ్చింది ఈ యొక్క ప్రశ్న, మళ్ళీ ఇక్కడ రిపీట్ అయింది. వై డీప్ గ్రూవ్ టైప్ ఆఫ్ బాల్ రేసెస్ ప్రొవైడెడ్ ఇన్ ద బాల్ బేరింగ్? లోతైన గాడి ఎందుకు ఉంటుంది? డీప్ గ్రూవ్, లోతైన గాడి, బాల్ రేసెస్లో లోతైన గాడి ఎందుకు ఉంటుంది బాల్ బేరింగ్లో అని అడుగుతున్నారు. ఇది ఫస్టే వచ్చింది మనకు ప్రశ్న ఇది. దీనికి సరైన సమాధానం ఏమిటంటే విత్ స్టాండ్ యాక్సియల్ థ్రస్ట్, టు విత్ స్టాండ్ యాక్సియల్ థ్రస్ట్. దాని కొరకు డీప్ గ్రూవ్ టైప్ ఆఫ్ బాల్ రేసెస్ ఉంటాయి బాల్ బేరింగ్లో, టు విత్ స్టాండ్ యాక్సియల్ థ్రస్ట్. నెక్స్ట్ క్వశ్చన్, which bearing the loading is parallel to the bearing axis? లోడ్ అవుతున్న ఏ బేరింగ్ అక్షం సమాంతరంగా ఉంటుంది? యాక్సిస్, యాక్సిస్ అంటే అక్షం అన్నమాట. which bearing the loading is, which bearing, in which bearing the loading is parallel to the bearing axis? A split bearing, B plain bearing, C thrust bearing, D radial bearing.
దీనికి సరైన సమాధానం ఏమిటి అంటే థ్రస్ట్ బేరింగ్. విచ్ బేరింగ్ ద లోడింగ్ ఈజ్ ప్యారలల్ టు ద బేరింగ్ యాక్సెస్. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏదిరా అంటే థ్రస్ట్ బేరింగ్. థ్రస్ట్ బేరింగ్. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ బేరింగ్ మెటీరియల్ ఈజ్ బెస్ట్ సూటెడ్ ఫర్ హార్డ్ జర్నల్స్. హార్డ్ జర్నల్స్లో బాగా సరిపోయే బేరింగ్ మెటీరియల్ ఏది? ఏ సింటర్డ్ అలాయ్ అంటే దృఢమైన మిశ్రమం. బి అల్యూమినియం అలాయ్ అల్యూమినియం మిశ్రమం. సి కాపర్ లెడ్ అలాయ్ కాపర్ మరియు లెడ్ యొక్క మిశ్రమం. డి క్యాడ్మియం బేస్డ్ అలాయ్ క్యాడ్మియం ఆధారిత మిశ్రమం. అయితే ఇక్కడ దేంట్లో అడుగుతున్నాడు? హార్డ్ జర్నల్స్ అని అడుగుతున్నారు. బెస్ట్ సూటెడ్ ఫర్ హార్డ్ జర్నల్స్. దానికి హార్డ్ జర్నల్స్కు ఉపయోగపడే అత్యంత సూటబుల్ బేరింగ్ మెటీరియల్ ఏది అంటే అల్యూమినియం అలాయ్. అల్యూమినియం అలాయ్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. విచ్ బేరింగ్ మెటీరియల్ హ్యాస్ గాట్ లో కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ అండ్ హై మెటీరియల్ కాస్ట్. ఏ పదార్థము అంటే ఏ బేరింగ్ మెటీరియల్ ఘర్షణ తక్కువ లో కోఎఫిషియంట్ మరియు హై మెటీరియల్ కాస్ట్ అంటే అధిక పదార్థ వ్యయం ఉంటుంది. కానీ ఇక్కడ ఏం చెప్తున్నారు? లో కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ అంటే తక్కువ ఘర్షణ. ఘర్షణ అంటే ఫ్రిక్షన్ అంటే ఘర్షణ అనమాట. అంటే లో కోఎఫిషియంట్ అనమాట. సో దీన్ని తెలుగులో కరెక్ట్గా మనం చెప్పాలి అంటే లో కోఎఫిషియంట్ అంటే లో కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ అంటే తక్కువ ఘర్షణ కలిగి ఉండేదేనే మనము చెప్పుకుంటాం దీన్ని. విచ్ బేరింగ్ మెటీరియల్ అయితే అది రేట్ ఎక్కువ ఉంటుంది కానీ తక్కువ కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ కలిగి ఉంటుంది. అంటే మంచిగా పనిచేస్తుంది అది. లో కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ అంటే అది రాపిడిని సమర్థవంతంగా ఎదుర్కొంటుంది అనమాట. కానీ హై మెటీరియల్ కాస్ట్ అది రేట్ మాత్రం ఎక్కువగా ఉంటుంది. ఏది? ఏ నైలానా, బి టెఫ్లానా, సి థ్రస్ట్ బాల్ బేరింగా, డి లామినేటెడ్ ఫినాలిక్సా. దీనికి సరైన సమాధానం ఏదిరా అంటే టెఫ్లాన్. ఆప్షన్ బి టెఫ్లాన్. టెఫ్లాన్ వచ్చేసి లో కోఎఫిషియంట్ ఫ్రిక్షన్ ఉంటుంది కానీ దీని యొక్క ఈ పదార్థం యొక్క రేటు ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ టైప్ ఆఫ్ బేరింగ్ యూజ్డ్ ఫర్ టేకింగ్ హై యాక్సియల్ థ్రస్ట్ లోడ్. అధిక అక్షర సంబంధ థ్రస్ట్ లోడ్ తీసుకునే బేరింగ్ రకము ఏది? ఏ రోలర్ బేరింగ్, బి టాపర్డ్ రోలర్ బేరింగ్, సి సెల్ఫ్ అలైన్ రోలర్ బేరింగ్, డి యాంగులర్ కాంటాక్ట్ బాల్ బేరింగ్. విచ్ టైప్ ఆఫ్ బేరింగ్ యూజ్డ్ ఫర్ టేకింగ్ హై యాక్సియల్ థ్రస్ట్ లోడ్. అధిక అక్ష సంబంధ థ్రస్ట్ లోడ్ తీసుకునే రకమైన బేరింగ్ ఏది అంటే టాపర్డ్ రోలర్ బేరింగ్. టాపర్డ్ రోలర్ బేరింగ్. ఎక్కువ యాక్సియల్ థ్రస్ట్ లోడ్ ఉన్నటువంటి చోట మనం ఉపయోగించే బేరింగ్ రకం ఏది అంటే టాపర్డ్ రోలర్ బేరింగ్. టాపర్డ్ రోలర్ బేరింగ్. ఎక్కడ? అధిక యాక్సియల్ థ్రస్ట్ లోడ్ ఉన్నటువంటి చోట ఈ టాపర్డ్ రోలర్ బేరింగ్స్ను మనము ఉపయోగిస్తాము. నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద బేరింగ్. ఇక్కడ ఒక బొమ్మని ఇచ్చారు. ఈ బొమ్మలో ఉన్నటువంటి బేరింగ్ పేరేమిటి అని అడుగుతున్నారు. ఏమేమి ఇచ్చారు? ఆప్షన్ ఏ స్ప్లిట్ బేరింగ్, ఆప్షన్ బి సాలిడ్ బేరింగ్, ఆప్షన్ డి థ్రస్ట్ బేరింగ్, ఆప్షన్ డి జర్నల్ బేరింగ్. అయితే ఈ బొమ్మలో చూపించిన దానికి సరిపడే ఆన్సర్ ఏది ఇక్కడ అంటే సాలిడ్ బేరింగ్. ఆప్షన్ బి సాలిడ్ బేరింగ్. ఇది ఫిక్స్ అయిపోయింది, అక్కడ స్థిరంగా ఉంది. అందుకనే దాన్ని మనము సాలిడ్ బేరింగ్ అని అంటాము. నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఈజ్ ద నేమ్ ఆఫ్ బేరింగ్. ఇక్కడ ఉన్నటువంటి బేరింగ్ పేరు ఏమిటి అని అడుగుతున్నారు. మీరందరూ బేరింగ్ అంటే ఏమనుకుంటుంటారు? గుండ్రంగా ఉంటుంది, లోపల బాల్లు ఉంటాయి. ఇదే మనకు తెలిసింది. ఈవెన్ రోలర్ బేరింగ్స్ ఉంటాయి, థ్రస్ట్ బేరింగ్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా ఉపయోగిస్తేనే తెలుస్తుంది మనకు.
సో ఇక్కడ చూపిస్తున్నటువంటి బేరింగ్ పేరు ఏమిటి అని అడుగుతున్నారు. ఏ బాల్ బేరింగ్ కాదు ఇది. బి రోలర్ బేరింగ్ కూడా కాదు. ఎందుకంటే బాల్ బేరింగ్ ఎలా ఉంటుంది, రౌండ్గా ఉంటుంది లోపల బాల్స్. థ్రస్ట్ బేరింగ్ అంటే రోలర్ బేరింగ్స్ అంటే ఇలా ఉంటుంది, ఇది కూడా రౌండ్గా ఉంటుంది, కాకపోతే ఎలా ఉంటుందంటే ఇలా కొంచెం పొడవుగా ఉంటుంది, గుండ్రంగా ఉండదు ఇది. సి థ్రస్ట్ బేరింగ్, డి జర్నల్ బేరింగ్. ఈ బేరింగ్ పేరేమిట్రా అంటే థ్రస్ట్ బేరింగ్. ఈ బేరింగ్ పేరేమిట్రా అంటే ఈ యొక్క బొమ్మలో చూపించేటటువంటి బేరింగ్ పేరేమిటి అంటే థ్రస్ట్ బేరింగ్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. వాట్ ఈజ్ ద నేమ్ ఆఫ్ బేరింగ్? ఇక్కడ ఒక బొమ్మ చూపించారు. ఈ బొమ్మలో చూపిస్తున్నటువంటి బేరింగ్ పేరేమిటి అని అంటున్నారు. ఇక్కడ ఇందాక మనం ఒకటి చూసాం, సాలిడ్ బేరింగ్ అని. అక్కడ మనకు క్లోజ్డ్ ఉన్నింది. ఇక్కడ మొత్తం అంతా క్లోజ్డ్గా ఉన్నింది. కానీ ఇక్కడ ఎలా ఉంది, ఇది కట్ అయి ఉంది. ఇక్కడ గమనించండి, ఈ పార్ట్ ఎలా ఉంది, కట్ అయి ఉంది. సో దాని మీనింగ్ ఏంటి మనకు తెలిసిపోతుంది, స్ప్లిట్ బేరింగ్ అది అనేది. ఇక్కడ ఏమేమి ఇచ్చారో చూద్దాం. ఏ స్ప్లిట్ బేరింగ్, బి బుష్ బేరింగ్, సి సాలిడ్ బేరింగ్, డి జర్నల్ బేరింగ్. సాలిడ్ బేరింగ్ ఎలా ఉంటుందో ఇందాకనే చూసాం మనం. కాబట్టి ఇది ఏమిట్రా, ఇది ఇక్కడ బొమ్మలో చూపించింది అంటే దీని పేరు వచ్చేసి స్ప్లిట్ బేరింగ్. స్ప్లిట్ అంటే ఏమిటి, మధ్యలో పగలగొట్టింటారు. స్ప్లిట్ చేయడం అంటే ఏంటి, ఇప్పుడు ముక్కలుగా చేస్తే దాన్ని స్ప్లిట్ అంటాం, 2 ముక్కలుగా చేస్తే దాన్ని స్ప్లిట్ అంటాం అనమాట. స్ప్లిట్ చేయడం అంటారు కదా. స్ప్లిట్ అంటే మధ్యలోకి కట్ చేస్తే దాన్ని స్ప్లిట్ అంటారు. సో ఇది ఇందాక క్లోజ్డ్ ఉండింది సాలిడ్ బేరింగ్, అది ఇక్కడ సాలిడ్ కాదు, ఇది స్ప్లిట్ బేరింగ్. సో ఇక్కడ బొమ్మలో చూపించిండే దాని పేరు ఏమిట్రా అంటే స్ప్లిట్ బేరింగ్. నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద పార్ట్ మార్క్డ్ ఎక్స్ ఇన్ ద బేరింగ్? ఇక్కడ బొమ్మలో చూపించిండే ఒక భాగంను ఎక్స్ అని గుర్తించారు ఈ బొమ్మలో. ఆ భాగం పేరేమిటి అని అడుగుతున్నారు. ఏ అవుట్ రేస్, బి బాల్ కేజ్, సి ఇన్నర్ రేస్, డి రోలింగ్ ఎలిమెంట్స్. అయితే ఇక్కడ చూపిస్తున్నది, ఈ బొమ్మలో చూపిస్తున్నది ఏమిట్రా ఇది అంటే ఇక్కడ చూడండి, గమనించండి, ఈ పార్ట్ చూపించారు. ఇది మనకు ఈ పార్ట్ ఎక్స్ అని ఎక్కడ చూపిస్తున్నారు, ఇది కేస్ చూపిస్తున్నారు. ఇది ఏమిట్రా అంటే బాల్ కేజ్ అనమాట. అంటే బాల్స్ అక్కడ కూర్చోబెడతారు, ఆ కేజ్ అనమాట. కేజ్ అంటే ఏంటి, పంజరం. కేజ్ అంటే చిలుకను పెడతాం, చిలుకను పెడితే చిలుక ఉండేదాన్ని ఆ చిలుక పంజరము అని అంటాం. అదేవిధంగా ఈ బాల్స్ అనేటివి ఆ కేజ్లో అవి బయటికి రాకుండా వాటిల్లో సెట్ చేసి పెట్టడం అనేది జరుగుతుంది. అందుకనే దాన్ని మనం ఏమంటామంటే బాల్ కేజ్. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ టైప్ ఆఫ్ బేరింగ్ యూజ్డ్ ఫర్ వెరీ హెవీ రేడియల్ లోడ్? ఎక్కువ రేడియల్ లోడ్స్ ఉండే చోట మనము అంటే చాలా భారీ రేడియల్ లోడ్ కోసం ఉపయోగించే బేరింగ్ రకం ఏది? ఏ బాల్ బేరింగ్, బి బుష్ బేరింగ్, సి నీడిల్ బేరింగ్, డి డబుల్ రోలర్ బేరింగ్. మనం మొదట్లోనే చెప్పుకున్నాం, 2వ ప్రశ్న కిందనే దీన్ని మనము ఇదే చాప్టర్లో హెవీ రేడియల్ లోడ్ కోసమే మనము అక్కడ ఏమడిగారంటే వేర్ డబుల్ రోలర్ బేరింగ్ యూజ్డ్ అని చెప్పి అడిగారు. ఇక్కడేం అడుగుతున్నారు, రివర్స్లో ప్రశ్న. అంటే అక్కడ సమాధానంగా ఉన్నది ఇక్కడ ప్రశ్న అయింది, ఇక్కడ సమాధానంగా ఉన్నది అక్కడ ప్రశ్న అయింది, అంతే తేడా. సో ఇక్కడ ఏముందిరా దీనికి అంటే విచ్ టైప్ ఆఫ్ బేరింగ్ యూజ్డ్ ఫర్ వెరీ హెవీ రేడియల్ లోడ్ అంటే దీనికి సరైన సమాధానం ఏమిటి అంటే ఆప్షన్ డి డబల్ రోలర్ బేరింగ్. డబల్ రో అంటే రెండు రోస్ ఉంటాయి, ఒక రో కాదు. మీకు మొదట్లోనే నేను బొమ్మ కూడా వేసి చూపించాను నేను, సేమ్ అక్కడ డబల్ రో అంటే 2 లైన్లు ఉంటాయి, డబల్ రోస్ ఉంటాయి అన్నమాట. రోస్ అంటే 2 ఉంటాయి, 2 రౌండ్లు ఉంటే దాన్ని డబల్ రో అంటాం. ఇందాకే ఫస్ట్లో కూడా చెప్పుకున్నాం. రోలర్ బేరింగ్స్ అంటే ఇలా ఉంటాయని కూడా మనం చెప్పుకున్నాం, రోలర్స్. అవునా? ఓకే. సో వెరీ హెవీ రేడియల్ లోడ్స్ ఉన్నటువంటి చోట ఉపయోగించే బేరింగ్ రకం ఏది అంటే డబల్ రోలర్ బేరింగ్. విచ్ టైప్ ఆఫ్ బేరింగ్ యూజ్డ్ ఫర్ వెరీ హెవీ రేడియల్ లోడ్? కరెక్ట్ ఆన్సర్ ఏది దీనికి అంటే డబల్ రోలర్ బేరింగ్.
నెక్స్ట్ క్వశ్చన్, విచ్ టైప్ ఆఫ్ బేరింగ్ ఈజ్ డిజైన్డ్ టు టేక్ యాక్సియల్ థ్రస్ట్ యాజ్ వెల్ యాజ్ రేడియల్ లోడ్స్? ఏ రకమైన బేరింగ్ ద్వారా మనము యాక్సియల్ థ్రస్ట్ మరియు రేడియల్ లోడ్స్ రెండింటినీ మనము తీసుకునేదానికి ఉపయోగిస్తాం? ఏ రకమైన బేరింగ్ అనేది కక్షీయ థ్రస్ట్ అలాగే రేడియల్ లోడ్లు తీసుకోవడానికి రూపొందించబడింది? ఏ బాల్ బేరింగ్, బి రోలర్ బేరింగ్, సి టాపర్ రోలర్ బేరింగ్, డి యాంగులర్ కాంటాక్ట్ బాల్ బేరింగ్. మనకు ఇక్కడే తెలిసిపోతుంది ప్రశ్నలోనే, ఎందుకంటే యాక్సియల్ థ్రస్ట్ రేడియల్ లోడ్ రెండింటినీ తీసుకునే సామర్థ్యం దేనికి ఉందిరా అంటే బాల్ బేరింగ్ లేదు, రోలర్ బేరింగ్ లేదు, టాపర్ రోలర్ బేరింగ్ అంతకన్నా లేదు. దీనికి ఉండే ఏకైక ఆన్సర్ ఏదిరా అంటే యాంగులర్ కాంటాక్ట్ బాల్ బేరింగ్. యాంగులర్ కాంటాక్ట్ ఇది ఏం చేస్తుంది? యాక్సియల్ థ్రస్ట్ తీసుకుంటుంది, రేడియల్ లోడ్ కూడా తీసుకుంటుంది, రెండు పనులు చేస్తుంది. అది ఏంటిరా అంటే యాంగులర్ కాంటాక్ట్ బాల్ బేరింగ్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్? వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్? యాక్చువల్గా ఇక్కడ బొమ్మ రావాలి, బొమ్మ రాలేదు. ఎస్, ఇప్పుడు వచ్చింది బొమ్మ. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్? వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్? ఈ బొమ్మలో చూపించిన ఇన్స్ట్రుమెంట్ యొక్క పేరు ఏమిటి? ఏమేమి ఆప్షన్స్ ఇచ్చారు? డెప్త్ వెర్నియర్ గేజ్, బి వెర్నియర్ హైట్ గేజ్, సి క్లాంప్ టైప్ హైట్ గేజ్, డి హైట్ గేజ్ విత్ స్లిప్ గేజ్ హోల్డర్. ఇది డెప్త్ వెర్నియర్ గేజ్ కాదు, వెర్నియర్ హైట్ గేజ్ కాదు, క్లాంప్ టైప్ హైట్ గేజ్ కాదు. ఇది ఏదిరా అంటే హైట్ గేజ్ విత్ స్లిప్ గేజ్ హోల్డర్. హైట్ గేజ్ విత్ స్లిప్ గేజ్ హోల్డర్. దీన్ని సరిగా చూడండి మీరు ఈ బొమ్మని. దీని పేరు ఏమిటి అంటే హైట్ గేజ్ విత్ స్లిప్ గేజ్ హోల్డర్. హైట్ గేజ్ విత్ స్లిప్ గేజ్ హోల్డర్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ గ్రేడ్ ఆఫ్ స్లిప్ గేజ్ ఈజ్ యూజ్డ్ ఇన్ జనరల్ వర్క్షాప్? సాధారణ వర్క్షాప్, జనరల్ వర్క్షాప్ అంటే అన్ని పనులు చేసేదాన్ని మనము జనరల్ వర్క్షాప్ అంటాం. అటువంటి చోట మనము ఉపయోగించే స్లిప్ గేజ్ గ్రేడ్ ఎంత ఉంటుంది? స్లిప్ గేజ్ గ్రేడ్, వాట్ గ్రేడ్ ఆఫ్ స్లిప్ గేజ్ ఈజ్ యూజ్డ్ ఇన్ జనరల్ వర్క్షాప్? స్లిప్ గేజ్ యొక్క ఏ తరగతి సాధారణ వర్క్షాప్లో ఉపయోగించబడుతుంది? ఏ గ్రేడ్ 1 యాక్యురసీ, బి గ్రేడ్ 2 యాక్యురసీ, సి గ్రేడ్ 0 యాక్యురసీ, డి గ్రేడ్ 0000 యాక్యురసీ. దీనికి సరైన సమాధానం ఏమిటి అంటే గ్రేడ్ 2 యాక్యురసీ. గ్రేడ్ 2 యాక్యురసీ. గ్రేడ్ 2 యాక్యురసీ. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ టైప్ ఆఫ్ బేరింగ్ మెటల్ హ్యావ్ సెల్ఫ్ లూబ్రికేటెడ్? ఏ రకమైన బేరింగ్ మెటీరియల్ స్వంతంగా లూబ్రికేషన్ కలిగి ఉంటుంది? లూబ్రికేషన్ అంటే ఏంటి? అది లూబ్రికేటింగ్ ఆయిల్ అంటాం కదా, అది లూబ్రికేషన్ అంటే సరళత అంటాం కానీ సరళత కాదు కరెక్ట్ మీనింగ్ దానికి. లూబ్రికేషన్ అంటే ఏంటి? జారుడు స్వభావం కలిగి ఉంటుంది అనమాట లూబ్రికేషన్ అంటే. జనరల్గా మనము లూబ్రికేటింగ్ ఆయిల్ వాడుతూ ఉంటాం, ఎందుకంటే స్మూత్గా వర్క్ అయ్యేదానికి. ఇంజన్ ఆయిల్ కానీ లేకపోతే గ్రీస్ కానీ ఇట్లాంటివన్నీ కూడా మనకు స్మూత్ ఆపరేషన్ కొరకు యూజ్ చేస్తాం. దాన్నే మనము లూబ్రికేషన్ అని కూడా అంటాం. సో ఇక్కడ విచ్ టైప్ ఆఫ్ బేరింగ్ మెటల్ హ్యావ్ సెల్ఫ్ లూబ్రికేటెడ్ అంటే ఏ వైట్ మెటలా, బి సింటర్డ్ అలాయా, బి అల్యూమినియం అలాయా, డి క్యాడ్మియం బేస్డ్ అలాయా. దీనికి సరైన సమాధానం ఏమిట్రా అంటే సింటర్డ్ అలాయ్. ఇది దృఢమైన మిశ్రమమే సింటర్డ్ అలాయ్ అనేది, కాకపోతే దీనికి మిశ్రమం అన్నమాట. ఇది కూడా వైట్ మెటల్, సింటర్డ్ అలాయ్, అల్యూమినియం అలాయ్, క్యాడ్మియం బేస్డ్ అలాయ్. ఏది సెల్ఫ్ లూబ్రికేటింగ్ కలిగిన మెటల్ ఏది, బేరింగ్ మెటల్ ఏది అంటే సింటర్డ్ అలాయ్. గుర్తుపెట్టుకోండి, సెల్ఫ్ లూబ్రికేషన్ కలిగిన బేరింగ్ మెటల్ ఏది అంటే సింటర్డ్ అలాయ్. సింటర్డ్ అలాయ్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ బేరింగ్ ఈజ్ యూజ్డ్ ఇన్ ద లిమిటెడ్ స్పేస్? అంటే పరిమిత స్థలంలో ఏ బేరింగ్ను ఉపయోగిస్తాము? పరిమిత స్థలం అంటే లిమిటెడ్ స్పేస్ అనమాట, అంటే తక్కువగా ఉంటుంది, అది లిమిటెడ్ స్పేస్ అనమాట. అటువంటి చోట మనము ఏ బేరింగ్ను ఉపయోగిస్తాము?
ఏ నీడిల్ బేరింగ్, బి థ్రస్ట్ బాల్ బేరింగ్, సి టాపర్ రోలర్ బేరింగ్, డి యాంగులర్ కాంటాక్ట్ బాల్ బేరింగ్. మనకు తెలుసు అక్కడ ఏం అడుగుతున్నారు, లిమిటెడ్ స్పేస్ అన్నప్పుడు తక్కువ స్థలం ఉంది, అక్కడ కొద్దిపాటి స్థలం ఉంది, ఆటోమేటిక్గా మనకు నీడిల్ బేరింగ్ అనేది అక్కడ సూటబుల్ ఆన్సర్. ఎందుకంటే నీడిల్ బేరింగ్ అంటే ఏంటి, పల్చగా ఉండేదాన్నే మనము నీడిల్ అని అంటాం. ఇక్కడ అడుగుతున్నది కూడా అదే, లిమిటెడ్ స్పేస్ అంటే పరిమిత స్థలంలో ఏ రకమైన బేరింగ్ని మనము ఉపయోగిస్తాము అంటే నీడిల్ బేరింగ్. పరిమితం అంటే కొంత స్థలం ఉన్న చోట మనము చిన్న చిన్న వాటిల్లో మరియు తక్కువ స్థలం ఉన్న చోట ఉపయోగించే బేరింగ్ ఏదిరా అంటే నీడిల్ బేరింగ్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. విచ్ బేరింగ్ లోడింగ్ ఈజ్ అట్ రైట్ యాంగిల్స్ టు ద బేరింగ్ యాక్సిస్? ప్రశ్నను మరొకసారి చదవండి. విచ్ బేరింగ్ లోడింగ్ ఈజ్ ఎట్ రైట్ యాంగిల్స్ టు ద బేరింగ్ యాక్సిస్? ఏ బేరింగ్ లోడింగ్ అనేది బేరింగ్ యాక్సిస్కు లంబకోణంలో ఉంటుంది? రైట్ యాంగిల్స్. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే 90 degrees ఉండేదాన్ని మనము రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అని అంటాం. విచ్ బేరింగ్ లోడింగ్ ఈజ్ ఎట్ రైట్ యాంగిల్స్ టు ద బేరింగ్ యాక్సిస్ అంటే బేరింగ్ లోడింగ్ అనేది బేరింగ్ యాక్సిస్కు రైట్ యాంగిల్గా అంటే 90 degreesలో ఉంటుంది. లంబకోణం అంటాం. 90 degreesలో ఉండేదాన్ని మనము లంబకోణం అంటాం. లంబకోణం అంటే ఇది 90 degrees. దీన్నే మనము రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే ఈ విధంగా ఉంటే దాన్ని మనము రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అని అంటాం అనమాట. సో ఆ ఆకారంలో ఉంటుంది. అది ఏ బేరింగ్ అని అడుగుతున్నారు. ఏ థ్రస్ట్ బేరింగ్, బి జర్నల్ బేరింగ్, సి సాలిడ్ బేరింగ్, డి స్ప్లిట్ బేరింగ్. దీనికి సరైన సమాధానం ఏమిటి అంటే జర్నల్ బేరింగ్. జర్నల్ బేరింగ్. బేరింగ్ యాక్సిస్కు బేరింగ్ లోడ్ అనేది రైట్ యాంగిల్లో ఉంటుంది, అంటే 90 degrees కోణంలో ఉంటుందన్నమాట. లంబకోణం అంటాం దాన్ని. దానికి సరైన సమాధానము ఏదిరా, ఆ రకమైన బేరింగ్ ఏదిరా అంటే జర్నల్ బేరింగ్. జర్నల్ బేరింగ్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. విచ్ టైప్ ఆఫ్ బేరింగ్ హ్యాస్ ప్రొవిజన్ ఫర్ వియర్ అడ్జస్ట్మెంట్? ఏ రకమైన బేరింగ్లో మనకు వియర్ అడ్జస్ట్మెంట్ ఉంటుంది? ఏ అడ్జస్టబుల్ స్లైడ్ బేరింగ్, బి థ్రస్ట్ బాల్ బేరింగ్, సి టాపర్డ్ రోలర్ బేరింగ్, డి సెల్ఫ్ అలైన్డ్ బుష్ బేరింగ్. అయితే దీనికి సరైన సమాధానం ఏమిటి అంటే అడ్జస్టబుల్ స్లైడ్ బేరింగ్. ఎందుకు చెప్తున్నారు ఇక్కడ, వాళ్ళు ఇవ్వడమే మనకు వియర్ అడ్జస్ట్మెంట్ ఉండేది ఏంటి అని అడుగుతున్నారు. విచ్ టైప్ ఆఫ్ బేరింగ్ హ్యాస్ ప్రొవిజన్ ఫర్ వియర్ అడ్జస్ట్మెంట్? అడ్జస్ట్మెంట్ చేసుకునేదానికి అవకాశం కలిగిన బేరింగ్ ఏది అని అడుగుతున్నారు. దానికి సరైన సమాధానం ఏమిటి అంటే అడ్జస్టబుల్ స్లైడ్ బేరింగ్. అడ్జస్టబుల్ స్లైడ్ బేరింగ్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. వాట్ ఈజ్ ద టైప్ ఆఫ్ కీ? ఇక్కడ ఉన్నటువంటి కీ పేరు ఏమిటి అని అడుగుతున్నారు. ఈ బొమ్మలో చూపించిన కీ ఇలా ఉంది, ఇది ఫిట్టింగ్ చేసినప్పుడు ఇలా ఉంది, కానీ ఇక్కడ వచ్చింది చూడండి కీ. ఇది ఒరిజినల్ కీ. అది ఎక్కడ ఫిట్ చేస్తున్నారు ఈ కీ తీసుకెళ్ళి అంటే ఈ పార్ట్ని తీసుకెళ్ళి ఇక్కడ పెట్టి ఈ కీని తీసుకెళ్ళి ఇక్కడ సెట్ చేస్తున్నారు. సో ఇక్కడ సైడ్లో చూడండి ఎలా సెట్ అయింది అనేది. సో దాని పేరు ఏమిటి అని అడుగుతున్నారు. ఇది యాక్చువల్గా ముందు ఉన్న మనకు కీస్ ఇదంతా కూడా ముందు అసెంబ్లీలో వచ్చింది, అసెంబ్లీ అనే చాప్టర్లో వచ్చింది. ఇక్కడ ఎందుకో మళ్ళీ ప్రత్యేకంగా మళ్ళీ ఆ క్వశ్చన్ను అడుగుతున్నారు. ఓకే. ఏ ఫెదర్ కీ, బి గిబ్ హెడ్ కీ, సి వుడ్ రఫ్ కీ, డి ఫ్లాట్ శాడిల్ కీ. ఇది ఫెదర్ కీ, గిబ్ హెడ్ ఎలా ఉంటుందో మనకు తెలుసు. సో శాడిల్ కీ ఎలా ఉంటుందో కూడా మనకు తెలుసు. ఇది ఆన్సర్ ఏమిట్రా అంటే వుడ్ రఫ్ కీ. ఇలా ఉపయోగించేదాన్ని మనం ఏమంటామంటే ఈ కీని మనం ఏమంటామంటే వుడ్ రఫ్ కీ అంటాము. ఈ బొమ్మ గుర్తుపెట్టుకోండి. వుడ్ రఫ్ ఎలా ఉంటుందనేది ఇక్కడ చూడండి. ఇది వుడ్ రఫ్ కీ. వుడ్ రఫ్ కీ ఎలా ఉంది? అది వుడ్ రఫ్ కీ ఇలా ఉంది. మీకు అక్కడ బొమ్మ చిన్నగా ఉంది, కనిపిస్తుందో లేదో అని నేను ఇక్కడ పక్కన డ్రా చేశాను. వుడ్ రఫ్ కీ ఎలా ఉందంటే ఇలా ఉంటుంది. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ పార్ట్ ఆఫ్ బాల్ బేరింగ్ డు నాట్ రొటేట్ అలాంగ్ ద బేరింగ్ అసెంబ్లీ? బాల్ బేరింగ్లో ఏ పార్ట్ బేరింగ్ అసెంబ్లీతో పాటుగా తిరగదు అని అడుగుతున్నారు. బాల్ బేరింగ్ ఉంది, ఆ బాల్ బేరింగ్లో బేరింగ్ అసెంబ్లీలో బాల్ బేరింగ్తో పాటు తిరగని పార్ట్ పేరేమిటి? విచ్ పార్ట్ ఆఫ్ బాల్ బేరింగ్ డు నాట్ రొటేట్ అలాంగ్ ద
బేరింగ్ అసెంబ్లీ. బేరింగ్ అసెంబ్లీ వెంట ఆ బాల్ అనేది తిరగడం లేదు. ఆ పార్ట్ పేరేమిటి? ఏ బాల్ కేజ్, బి ఇన్నర్ రేస్, సి ఔటర్ రేస్, డి రోలింగ్ ఎలిమెంట్స్. దీనికి సరైన సమాధానం ఏమిటి అంటే ఔటర్ రేస్. బయట పక్క లోపల పక్క తిరుగుతూ ఉంటుంది. బాల్ బేరింగ్ అంటే ఎలా ఉంటుంది? బాల్ బేరింగ్ ఇలా ఉంటుంది కదా, దీని లోపలే ఇది ఈ పార్ట్ అంతా కూడా లోపలన్నీ బాల్స్ ఉంటాయి. అయితే ఇక్కడ తిరిగే పార్ట్ ఏమిట్రా అంటే ఈ పార్ట్ తిరుగుతూ ఉంటుంది. ఔటర్ కేస్, దీన్ని మనము ఔటర్ కేస్ అంటాం. లోపల ఉండేదాన్ని ఇన్నర్ కేస్ అంటాం. ఈ బయట ఇది లోపలిది తిరుగుతూ ఉంటాయి. ఈ బాల్స్ అన్నీ ఎక్కడ తిరుగుతూ ఉంటాయి? ఇక్కడ తిరుగుతూ ఉంటుంది. ఇది ఔటర్ కేస్. ఔటర్ కేస్ మొత్తం తిరగదు, లోపల పార్ట్ మాత్రమే. ఎక్కడైతే మనం షాఫ్ట్ కనెక్ట్ చేసి ఉంటామో ఇవి తిరుగుతూ ఉంటుంది. లోపల బాల్స్ ఉండేటివి తిరుగుతూ ఉంటాయి. ఔటర్ కేస్ అనేది అలాగే ఫిక్స్డ్గా ఉంటుందన్నమాట. సో దీనికి సరైన సమాధానం ఏమిట్రా అంటే ఔటర్ రేస్. నెక్స్ట్ క్వశ్చన్. వై ఎక్స్ట్రా క్లియరెన్స్ గివన్ బిట్వీన్ బేరింగ్ అండ్ జర్నల్ ఇన్ ద అల్యూమినియం అలాయ్ బేరింగ్. అల్యూమినియము మిశ్రమం కలిగి ఉన్న బేరింగ్లో బేరింగ్ మరియు జర్నల్ మధ్య ఎందుకు ఎక్కువ గ్యాప్ ఇవ్వబడుతుంది? ఎక్స్ట్రా క్లియరెన్స్ అని అడుగుతున్నారు ఇక్కడ. వై ఎక్స్ట్రా క్లియరెన్స్ గివన్ బిట్వీన్ బేరింగ్ అండ్ జర్నల్. బేరింగ్ అండ్ జర్నల్కు బేరింగ్కు మధ్యలో ఎక్స్ట్రా క్లియరెన్స్ ఇచ్చి ఉంటారు. ఎక్కడ? అల్యూమినియం అలాయ్ బేరింగ్ దగ్గర. కారణం ఏమిటి అని అడుగుతున్నారు. ఏ టు అలౌ లూబ్రికెంట్ టు ఫ్లో ఫ్రీలీ, అంటే లోపలికి లూబ్రికెంట్ ఫ్రీగా వెళ్ళేదానికోసమా? ఆప్షన్ బి టు ఓవర్కమ్ లీనియర్ ఎక్స్పాన్షన్. లీనియర్ ఎక్స్పాన్షన్ కొరకు, అంటే ఏదైనా కూడా ఎక్స్పాన్షన్ చేసేదానికి సులభంగా ఉండేదానికోసమా? సి టు ఓవర్కమ్ కోఎఫిషియంట్ ఎక్స్పాన్షన్. అంటే కోఎఫిషియంట్ అంటే మనం ఇంతకుముందే చెప్పుకున్నాం, కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ అనమాట. అంటే అక్కడ ఘర్షణ వాతావరణం లేకుండా ఓవర్కమ్ని ఆ ఎక్స్పాన్షన్ చేసుకునేదానిక. డి టు ఓవర్కమ్ హై థర్మల్ ఎక్స్పాన్షన్, అధిక ఉష్ణ విస్తరణను అధిగమించడానిక. సో దీనికి సరైన సమాధానం ఏమిటి అంటే ఆప్షన్ డి. వై ఎక్స్ట్రా క్లియరెన్స్ గివెన్ బిట్వీన్ బేరింగ్ అండ్ జర్నల్ ఇన్ ద అల్యూమినియం అలాయ్ బేరింగ్. దీనికి సరైన సమాధానం ఏమిటి అంటే టు ఓవర్కమ్ హై థర్మల్ ఎక్స్పాన్షన్, అధిక ఉష్ణ విస్తరణను అధిగమించడానికి బేరింగ్కు జర్నల్కు మధ్య ఎక్కువ క్లియరెన్స్ను పెట్టి ఉండడం జరుగుతుంది. ఎక్కడ అంటే అల్యూమినియం అలాయ్ బేరింగ్లో. అల్యూమినియం అలాయ్ బేరింగ్ ఉన్న చోట. నెక్స్ట్ క్వశ్చన్. హౌ బంచింగ్ అప్ ఆఫ్ రోలింగ్ ఎలిమెంట్స్ అవాయిడెడ్ ఇన్ ద బేరింగ్ అసెంబ్లీ. బేరింగ్ అసెంబ్లీలో నివారించే రోలింగ్ ఎలిమెంట్స్ ఎలా ఉంటాయి, ఎలా ముగుస్తాయి అంటున్నారు. కానీ ఇది సరిగ్గా లేదు, మళ్ళీ చెప్దాం. హౌ బంచింగ్ అప్ ఆఫ్ రోలింగ్ ఎలిమెంట్స్ అవాయిడెడ్ ఇన్ ద బేరింగ్ అసెంబ్లీ. బేరింగ్ అసెంబ్లీలో రోలింగ్ ఎలిమెంట్స్ను అవాయిడ్ చేసేదానికి మనము ఏ విధంగా దాన్ని తయారు చేస్తామో అంటున్నారు. ఏ మెథడ్లో మనం ఏ పద్ధతిలో దాన్ని తయారు చేస్తాం? బై కేజ్ అంటే బోను లాగానా? బి బై గ్రూవ్స్. గ్రూవ్స్ అంటే తెలుసు కదా మనకి, గాడీల్ లాగానా? బి బై అవుట్రేస్ అంటే బయట పక్క అవుట్రేస్ ద్వారా మోడల్ ద్వారా చేస్తామా, లేదా బై ఇన్నర్ రేస్ అంతర్గత మోడల్ ద్వారా చేస్తామా అంటే దీనికి సరైన సమాధానం ఏమిటి అంటే బై కేజ్. బై కేజ్ బోనులాగా చేస్తామన్నమాట. హౌ బంచింగ్ అప్ ఆఫ్ రోలింగ్ ఎలిమెంట్స్ అవాయిడెడ్ ఇన్ ద బేరింగ్ అసెంబ్లీ. బయటికి రాకుండా ఆ బంచింగ్ అప్ చేస్తున్నాం మనం. బంచ్ అప్ చేయడం అంటే ఏంటి? కుట్టడం అనమాట. బంచింగ్ చేయడం అంటే అది బయటికి రాకుండా నిరోధించేది ఏమిట్రా అంటే కేజ్. బై కేజ్ అనమాట. ఆ బోనులాగా ఉంటుంది కాబట్టి దాని లోపల నుంచి ఆ బాల్స్ అనేటివి బేరింగ్ అసెంబ్లీ అనేది బయటికి రాకుండా ఉంటుందన్నమాట. హౌ బంచింగ్ అప్ ఆఫ్ రోలింగ్ ఎలిమెంట్స్ అవాయిడెడ్ ఇన్ ద బేరింగ్ అసెంబ్లీ అంటే దానికి సరైన సమాధానం బై కేజ్. బై కేజ్. సో ఇది మళ్ళీ నెక్స్ట్ తమిళంలో వస్తుంది. ఇవన్నీ ఇంకా మనకు అవసరం లేదు, ఎందుకంటే మనకు ఉండేది 41 ప్రశ్నలే. సో
అక్కడితో మనకు 41 ప్రశ్నలతో మనకు ఈ యొక్క గేజెస్ అనే చాప్టర్ కంప్లీట్ అయింది. దీంట్లో మొత్తం 41 ప్రశ్నలు ఉన్నాయి. ఇది సెమిస్టర్ 3 ఫిట్టర్ సెకండ్ ఇయర్ వాళ్ళకి ఇది మాడ్యూల్ 2 అంటే చాప్టర్ 2వ చాప్టరు. దీని పేరు ఏమిట్రా అంటే గేజెస్. ఇక్కడితో మనకు ఈ చాప్టర్లో ఉన్నటువంటి 41 ప్రశ్నలను జవాబులను మనము తెలుసుకున్నాము. దీంట్లో మీకు మొదటిసారి చూసినప్పుడు మొదటిసారి విన్నప్పుడు అన్నీ మీకు అర్థం కాకపోవచ్చు. మొదట చూస్తే ఒక 10 రావచ్చు, రెండోసారి చూస్తే ఇంకొక 10 రావచ్చు, మూడోసారి చూస్తే ఇంకొక 10 వస్తాయి, నాలుగోసారి చూస్తే ఇంకొక 10 వస్తాయి. కాబట్టి మీరు ఒకసారి కాదు, 2 సార్లు కాదు, మీకు అన్నీ కంఠతా వచ్చేంత వరకు ఎన్నిసార్లైనా ఈ వీడియోలు చూడండి. తద్వారా మీరు సబ్జెక్ట్ అనేది ఇంప్రూవ్ అవుతుంది, బాగా గుర్తుండిపోతుంది. ఫైనల్ ఎగ్జామినేషన్స్లో మీరు సులభంగా పాస్ కాగలరు మంచి మార్కులతో. అదేవిధంగా ఏదైనా పోటీ పరీక్షలకు వెళ్ళినా కూడా మీరు అక్కడ కూడా మంచి స్కోర్ చేసే అవకాశం ఉంది. కాబట్టి శ్రద్ధగా చదవండి, వినండి. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.